నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం మాత్రం ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల ఇష్యూపై కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న ఒక పర్యటనలో. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తుందనే ఒక వ్యాఖ్య అయితేంది. మరోవైపు ఉసిగొల్పుతుంది, కొన్ని ఇన్స్టిట్యూట్లు కావాలని చేస్తున్నాయి తప్ప నిరుద్యోగులైన అసలైన వాళ్ళైతే ప్రధానమైన సమస్య కాదంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధానంగా మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన యూత్ నాయకులు అయితే మనతో ఉన్నారు, రాష్ట్ర నాయకులు. మీరు చెప్పండి, నిన్న రేవంత్ రెడ్డి ప్రధానంగా మాట్లాడుతూ ఉద్యమం నీరు గారినప్పుడల్లా నిరుద్యోగుల్ని ఉసిగొల్పుతుంది బీఆర్ఎస్ అని చెప్తారు. ఏం చెప్తారు? గతం నుంచి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఒకటే, రేవంత్ రెడ్డి గారు పిట్టల ద్వారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాను. ఎందుకంటే నేను ఎందుకు పిట్టల ద్వారా అంటున్నానంటే, గతంలో కూడా కాని విషయాలు కూడా, అసందర్భం లేని విషయాలు కూడా రెచ్చగొట్టిండు, వాని మీద బట్టగాల్చి మీద వేసిండు. కానీ ఇప్పుడు అట్లా కాదు. 4 లక్షల మంది విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గ్రామాన తిరిగి కథన రంగంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించింది. మరి అది వారే ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఉద్యోగాలు వేయకూడదు. మేము అడిగిన, మీరు ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి డిమాండ్లు ఏది, గ్రూప్ 1లో 1:100 ఇస్తాం, మెగా డిఎస్సి వేస్తాం, అదేవిధంగా ఒక ఎగ్జామ్కు సమయం కేటాయిస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1,35,000 ఉద్యోగాలు ఇచ్చుకుంటూ తర్వాత 30,000 ఉద్యోగాలు మళ్ళీ ప్రాసెసింగ్లో పెట్టి అన్ని రకాలుగా చేసింది. దగ్గర 1,60,70,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం వేసింది. అయినా కూడా దాని మీద బట్టగాల్సి మీదేసింది. కానీ తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ రోజులో కూడా ఉద్యమం చేసింది విద్యార్థులు, మరి అనేక తెలంగాణలో ఉన్నటువంటి యువత, తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రాతినిధ్యం వచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా ఆయన అవాకులు చెవాకులు వెలిచారు. బీర్లు బిర్యానీ కమ్ముడు పోతారు విద్యార్థులు అన్నాడు. మరి కానీ మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, తెలంగాణ నిరుద్యోగ పక్షాన, విద్యార్థుల పక్షాన మేము మళ్ళీ మరొకసారి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పనికిరాని మాటలు మాట్లాడు. వాడు ముఖ్యమంత్రి అయిందే అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ ఇప్పటికైనా మారి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చర్చించండి. నేనేమనంటే, ఒక సమస్యని డిఎస్సిని పోస్ట్పోన్ చేయమన్నారు. వారితో కూర్చొని మరి డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలి, ఎందుకు పోస్ట్పోన్ చేయాలి, టెట్ నిర్వహించి కూడా ప్రతి సంవత్సరం మే నెలలో టెట్ అవుతుంది. టెట్కు దానికి ఒక గ్యాప్ 45 రోజులు గ్యాప్ ఇచ్చి, ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటందుకు వారికి కొత్త సిలబస్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ ఒక 3 నెల రోజుల్లో 2 నెలల్లో వాయిదా వేస్తే వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా ఎస్జిటికి ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి మెగా డిఎస్ని వేసే విధంగా అవకాశం ఉన్న సందర్భంలో కూడా వేయకుండా, పిట్టల ద్వారా మాటలు మాట్లాడకుండా ఇంకా వీని మీద బట్టలు కాల్చేసే రకం. మరి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినావు. ఏదో నీకు విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాదు, విజన్ లేని ముఖ్యమంత్రివి. నీకు నిజాలు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు నిజం లేని పార్టీ నుంచి వచ్చినావు. ఎందుకంటే పచ్చకామర్లోనికి అందరూ పచ్చగా పడ్డట్టు నీ కళ్ళే పచ్చగా పడతాయి కాబట్టి నీవు ఆయన నాయకత్వంలో నడుస్తున్నావు. మీ గురువు గారు కూడా నిరుద్యోగులను ఇట్లనే నిరుద్యోగులను కూడా నక్సలైట్లని కాల్చి చంపిండు. ఆ రోజు నక్సలైట్లని ముద్ర వేసి అనేక మంది విద్యార్థులను, యువతను ఆ రోజు కాల్చడం జరిగింది. ఇదే విధంగా కూడా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగి సమస్యలు పట్టించుకోకుండా దాటేసే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం నచ్చట్లేదు. అందుకే నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు. వారికి సంపూర్ణ మద్దతు ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం కొట్లాడిందే అందుకోసం కదా. మా హక్కులు మనం సాధించుకున్నాం, మా నీళ్లు సాధించుకున్నాం. ఇప్పుడు కావాల్సిన ఉద్యోగాల సాధన కోసం ఏమైనా చేస్తాం, ఎంత ముందుకనే పోతాం. వారికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. రానున్న రోజుల్లో యుద్ధ ప్రాతిపదికలు కూడా రంగంలో కూడా ఫీల్డ్ మీద కూడా దిగుతామని కూడా హెచ్చరిస్తాం. ఉద్యోగాల విషయంలో అయితే వాయిదా విషయంలో కానీ, అలాగే ఉద్యోగాల వాయిదా విషయంలో కానీ, ఇంకా నిరుద్యోగుల సమస్యలపైన కానీ ఇటు హరీష్ రావు అలాగే కేటీఆర్ ఓయూలో దీక్ష చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు అడ్డంగా దొరికిన పెద్ద దొంగ. వీడు నీతులు మాటలు దయ్యాలు వేదాలు పలికినట్టుంటాయి. అందుగురించే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత చేసిండు, హరీష్ రావు గారు ఎంత ఉద్యమం చేసిరో తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కానీ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవిత వీళ్ళ గురించి ప్రతి ఒక్క ఉస్మానియాలో ఉన్నటువంటి ఉద్యమకారులు తెలుసు. ఇలాంటి దొంగకేం తెలుసు? గతంలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల పైన వచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు మన ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే వీడు అంత తెలంగాణ ద్రోహి.
కాబట్టి ఈరోజు కేటీఆర్ను హరీష్ రావును దీక్ష చేయండి, మీరు అమరులు కండి అంటే నువ్వు అసలు ఫస్ట్ నువ్వు తెలంగాణ నిరుద్యోగుల కోసము ఎలక్షన్ టైంలో మాట్లాడి అసెంబ్లీలో బట్టి విక్రమార్క 1:100 అని చెప్తాడు. నిరుద్యోగులు ఇప్పుడు నువ్వు గతంలో ఉన్న 5,000కు ఒక 6,000 ఉద్యోగాలను కలిపి డిఎస్సి నోటిఫికేషన్ వేసి మెగా డిఎస్సి అంటే ఏంది? మినిమం 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాలి కదా. ఇదే నిరుద్యోగులను ఎలక్షన్ టైంలో అందరినీ వాడుకొని పబ్బం గడిపి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి స్వప్న అనే అమ్మాయిని ఇప్పుడు శంకిని అని మాట్లాడుతున్నారు. గతంలో ఇదే స్వప్న అనే అమ్మాయిని నిరుద్యోగుల తరపున మాట్లాడాలని చెప్పి గాంధీ భవన్కు రాహుల్ గాంధీ దగ్గరికి అక్కడిక్కడ తీసుకుపోయారు కదా. ఈరోజు ఆమె శంకినిలాగా కనబడుతుందా? నువ్వు పెద్ద దొంగవు, నువ్వు ఒక 420 ఓటుకు నోటుకు అడ్డంగా దొరికిన పెద్ద దొంగవు. ఈరోజు నువ్వు కేటీఆర్ను కానీ హరీష్ రావును ఇంకొకసారి మాట్లాడితే నేను నాలుక జీరుస్తాం బిడ్డ. విద్యార్థి విభాగం తరపున తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టుకొని తిరిగిన వాళ్ళు మేము. రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మేము వాళ్ళ తరపున తీవ్రంగా పోరాడతాం, వాళ్ళ తరపున ఏడికన్నా పోతాం. కాకపోతే వాళ్ళు అడిగింది ఏంటంటే టెట్ ఎగ్జామ్ మొన్ననే రిజల్ట్ వచ్చింది, ఒక 3 నెలల సమయం ఇవ్వండి, 3 నెలల్లో పెట్టండి అని న్యాయమైన డిమాండ్ను అడిగిరు. దాన్ని తీర్చకుండా ఓయూలో కేటీఆర్ హరీష్ రావు దీక్ష చేయాలి, వాళ్ళు అమరులు కావాలని నువ్వు తెలంగాణకు సంబంధమే లేదు, ఏదో అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద పదవి తెచ్చుకున్న దొంగవు, నువ్వు మాట్లాడే కనీస అర్హత కూడా నీకు లేదు అని చెప్పినారు. సో ప్రధానంగా ఇంకోసారి వాయిదా వేయడం వల్ల నిరుద్యోగులకు నష్టమే, అలాగే ఇన్స్టిట్యూట్లకు లాభపడతాయి, ఇన్స్టిట్యూట్ల మాఫియా దీని వెనుక దాగుందని ఆయన ఒక ప్రధానమైన కామెంట్ చేశారు. గతంలో వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇదే అశోక్ నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లకు తిప్పి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. ఆ రోజు ఇన్స్టిట్యూషన్లే కదా ఆ రోజు చెప్పినాయి. ఆయన ఇన్స్టిట్యూషన్ దోచుకోలేదా? ఆ రోజు ఇన్స్టిట్యూషన్లో డబ్బులు తీసుకోలేదా? వాళ్ళు ఫ్రీగా క్లాసులు చెప్పిరా? మేము ఏమంటున్నామంటే వారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వాన్ని గద్దదించడం కోసం రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడేటువంటి అబద్ధాలు ఈ దేశంలోనే రాష్ట్రంలోనే ఎవ్వరు కూడా ఆడి ఉండరు. అయినా సరే నిరుద్యోగులు ఏం చేశారంటే మాకు ఈ ప్రభుత్వం వల్ల ఉద్యోగాలు రావట్లేదని భావించారో ఏమో తెలియదు, కానీ ఉద్యోగాలు కల్పించినప్పటికీ కూడా మరి కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తలేమని నమ్మి నిరుద్యోగులు వాళ్ళ తండ్రులు కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నారు. మరి ఏం చేయాలి? వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలి కదా. ఉద్యోగాలు కల్పించకుండా అబద్ధాలతో కాలయాపన చేయొచ్చు, అబద్ధాలతో పబ్బం గడుపుకోవచ్చు అంటే కాదు కదా. మేమేమంటున్నామంటే నిరుద్యోగుల పక్షాన ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. వేరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు. మేము ఎక్కడ కూడా నిరుద్యోగులు రెచ్చగొడతలేదు. ఓన్లీ నిరుద్యోగుల పక్షాన వారికి మద్దతుగా మాత్రమే ఉన్నాము. ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి అదే నిరుద్యోగులు తీర్మానం మళ్ళీ ఆఫీస్కి పోయి క్యూన్యూస్ ఆఫీస్లో మాట్లాడారు. వాళ్ళే ఈరోజు వచ్చి నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఈరోజు వచ్చి కేటీఆర్తో మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు అవుతారు. ఎట్లా ఏజెంట్ అవుతారు? నిరుద్యోగులు కదా, వాళ్ళు కొట్లాడే వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అప్పుడేమో నిరుద్యోగులు, ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లా? ఎట్లయితే అట్లా? వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతారు. కాబట్టి మేమేమంటున్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కూడా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఇచ్చినప్పుడు మేము చేయాల్సిన పని ఏంది? ప్రతిపక్ష పాత్ర వహించాలి కదా. కాబట్టి నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి మేము ముందుంటాం. యూనివర్సిటీ విద్యార్థుల నాయకులుగా మేము ముందుంటాం. యూనివర్సిటీని కాపాడుకున్నటువంటి బాధ్యత మాకున్నది, ఉద్యోగులను కాపాడుకున్న బాధ్యత, నిరుద్యోగులను కాపాడుకున్న బాధ్యత మాకున్నది. కాబట్టి మేమేమంటున్నామంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి కానీ లేకపోతే ఉద్యమాలు చేస్తున్నప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవడం కానీ మాకు అవకాశం లేదు. ఎందుకంటే గతంలోనే మా ప్రభుత్వం 1,85,000 ఉద్యోగాలు ఇచ్చింది, ఇంకా 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఓన్లీ వాళ్ళకి ఇవ్వాల్సింది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. ఆర్డర్ ఇచ్చే లోపే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ఆగిపోయింది. వచ్చిన తర్వాత అయ్యే నోటిఫికేషన్లో వచ్చినటువంటి రిజల్ట్ను ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి. ఇది ప్రజలే గమనిస్తున్నారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని ప్రజలు తప్పకుండా మళ్ళీ ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయాణిస్తారు వాళ్ళంతా. సో 10 ఏళ్ళ బీఆర్ఎస్ అంటే ఉద్యోగ కల్పన విషయంలో కానీ అలాగే బీఆర్ఎస్ తీరు పట్ల నిన్న మల్మూరు వెంకట్ అవుతుంది, మహేష్ కుమార్ గౌడ్ అవుతుంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి అవుతుంది, ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల పట్ల ఏం చెప్తారు? ఈరోజు బల్మూరు వెంకట్, మహేష్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలా మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే గతంలో ఇదే బల్మూరు వెంకట్ మేము నిజంగానే ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా మా పార్టీ మీద బట్టగాల్చి మీదేసి ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో కొంతమంది నిరుద్యోగులను పేడ్ ఆర్టిస్టులో పెట్టుకున్నది వాళ్ళు పెట్టుకొని బస్సు యాత్రలు నడిపించారు. నిరుద్యోగుల బస్సు యాత్ర నడిపించింది రేవంత్ రెడ్డి అండ్ అలా కంపెనీ
ఎవరైతే బల్మూరు వెంకట ఉండవు మేము కాదు, ఇలా మాకు ఆపాదిస్తుంది కదా, ఆ మాటలు వాళ్ళకు వస్తాయి. రెచ్చగొట్టే తత్వం వాళ్ళకు ఉంది. నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళ నుంచి లబ్ధి పొందే తత్వం వాళ్ళకు ఉంది, మాకు కాదు. మా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డదే త్యాగాల పునాది మీద ఏర్పడ్డది, విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడ్డది. మా బీఆర్ఎస్ పార్టీకి మరో పేరు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ పార్టీ. మేము ఎందుకు మోసం చేస్తామండి, మేము ఎందుకు రెచ్చగొడతామండి? వాళ్ళకి నిరుద్యోగం న్యాయమైన కోరిక కాబట్టి, నిరుద్యోగులు కోరుకునే కోరిక వాస్తవం ఉంది కాబట్టి మేము వాళ్ళ పక్షాన పోరాడుతున్నాం. ఎందుకంటే మేము ఉద్యోగాల కోసం కొట్లాడినాం, నిధుల కోసం కొట్లాడినాం, నీళ్ళ కోసం కొట్లాడినాం. వీళ్ళలా కాదు కదా, దొంగలాగా ఎక్కడో కూర్చొని స్కూల్ కాదు కదా మా తత్వం. ఇవాళ మేము అనేది ఏంటంటే, ఆ రోజు నువ్వు పీసీసీ పదవిలో ఉన్నప్పుడు ఏదైతే యూత్ డిక్లరేషన్ చేసినావో, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావో, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నావో, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తున్నావు చూడు, దానికి కట్టుబడి ఉన్నామంటున్నావు. ఇవన్నీ కూడా సాధ్యమవుతలేదు. సాధ్యం కానప్పుడు నువ్వు నిరుద్యోగం పిలుచుకొని మాట్లాడు, ఓ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు. నీకు ఎందుకు చేతనైతలేదు, ఎందుకు చేస్తున్నావు? ఇలా గ్రూప్ 1 జాబ్లని 1:50% ఫిలిమ్స్ ప్రకారం రిజల్ట్ సాధ్యమవుతుంది, టెక్నికల్ ప్రాబ్లం అంటున్నావు. అదే నీ బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీ ఎందుకు చెప్పగలిగిండు 1:100 చేయాలని చెప్పి? ఆ రోజు సోయలేదా? ఆ రోజు టెక్నికల్ మీద అవగాహన లేకుంటున్నావా? ఆయన సీఎల్పీ నేతనే కదా, అదే పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు. మరి ఇప్పటికి పక్క రాష్ట్రంలో 1:100 నిష్పత్తి ఇచ్చారు, ఇది ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 1 సరే ఇవ్వలేకపోయినావు, మరి 1:50 రిజల్ట్ ఇవ్వకపోయినావు, 1:57 ఎందుకు ఇచ్చినావు? ఇంక 7% ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి? ఇలా వాస్తవానికి కూడా గ్రూప్ 1లో ఒక రిజర్వేషన్ కేటగిరీ పాటించలేదు. చాలామంది అయోమయ పరిస్థితులు ఉన్నారు, రాసిన వాళ్ళు కూడా, ఫిలిమ్స్ వచ్చిన వాళ్ళు కూడా. దీనిపై చర్చ, దీనిపై ఒక విధి విధానం ఎందుకు నువ్వు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు, బయటికి తెలపలేకపోతున్నావు, ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేకపోతున్నావు ఎందుకు? కాబట్టి రేవంత్ రెడ్డి నీకు పరిపాలన చేత కాదు. ఆ రోజు ఏదో నువ్వు నిరుద్యోగుల కోసం అధికారం దక్కించుకోవడం కోసం నిరుద్యోగులను నీకు మెట్టలాగా వాడుకున్నావు. కానీ వాళ్ళ మెట్ల మీద, వాళ్ళ భుజాల మీద అడుగుపెట్టి ఇలా సీఎం పీఠ మీద కూర్చున్నాక నీ కుక్క బుద్ధి శునక సింహాసనం మీద కూర్చుంటా పెడితే ఎట్లుంటుందో ఇలా బుద్ధి చూపిస్తున్నావు. కాబట్టి నీకు తెలంగాణలో ఈ 4 కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించే హక్కు నీకు లేదు. ఎందుకంటే చిన్న నిరుద్యోగ సమస్య హ్యాండిల్ చేయలేకపోతున్నావు కాబట్టి నీ వల్ల ఏది కాదు. భవిష్యత్తులో మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మీకు తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సో ఇది మొత్తంగా ఈ బీఆర్ఎస్కి సంబంధించిన అయితే బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం, యువత విభాగం కూడా ప్రధానంగా చెప్తుంది. నీళ్లు నిధులు నియామకాల అంశంలో మేము తెలంగాణ ఉద్యమంలో కోట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు నిరుద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ తరఫున మేము కొట్లాడుతాం తప్ప నిరుద్యోగులను రెచ్చగొట్టాల్సిన అవసరం మాకు లేదు. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఆ రోజు ఉద్యమాన్ని వాడుకొని, నిరుద్యోగుల్ని వాడుకొని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను పక్కకు పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఉందని కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, తెలంగాణ భవన్.